చూడండి ఫ్రెండ్స్, మా మమ్మీ కాళ్ళకి పసుపు పెట్టింది కదా, ఇక మా వదిన ఎందుకు పెట్టాడంటే ఇంటలేదు, అన్ని పద్ధతి ప్రకారం చేయాలంట. మా వదిన అయితే పెద్దది, మా అపర్ణ అయితే చిన్నది, అయినా కూడా ఏరాలని చిన్నదైనా కూడా పసుపు అయితే కాళ్ళకి రాపుతాంది. పసుబొట్టుకు చిన్న పెద్ద లేదండి, ఎవరిని బాధ పెట్టకండి. ఇప్పుడైతే మేము ఏమేమి నోముకుంటామో చూపిస్తున్నాం. ఈ గాజులు వచ్చేసి మా వదిన ఉన్న మా మమ్మీ నోముకున్నారు, వాళ్ళిద్దరు గాజులు నోముకుంటారు. ఒక్కసారి గాజులు నోముకుంటే ఆ గాజులు ఎవరైనా తీసుకుంటే కంపల్సరీ నోముకోవాలంటారు. లాస్ట్ ఇయర్ నేను గాజులు నోముకున్నా, వీళ్ళు తీసుకున్నారు, అందుకోసం ఈ సంవత్సరం నోముకున్నారు. అపర్ణ అయితే ఇప్పుడు చూడండి, ఓ టిఫిన్ బాక్సులు నోముకున్నది, మంచిగా ఉన్నాయి. క్వాలిటీ అయితే సూపర్ ఉన్నది. ఎప్పుడైనా కూడా ఎవరికైనా ఖచ్చితంగా అంటే మేము ఎవరైనా నోముకున్నా కూడా ఏదో ఒకటి ఖచ్చితంగా ఇచ్చే అంటే యూజ్ అయ్యేటి నోముకుంటాం ఫ్రెండ్స్. బాగున్నాయి కదా. నోము అంటే 13 కంపల్సరీ 13 ఉండాలి. ఎన్ని నోములైనా నోముకోవచ్చు, ఒక్కొక్కరు 3 నోముకుంటారు, 5 నోముకుంటారు, ఒక్కటైతే కంపల్సరీ. ఈ బాక్స్ నోముకున్న ఫ్రెండ్స్, ఎందుకంటే ఇవి దేనికన్నా యూజ్ అవుతాయి కదా, ఇది పెట్టుకోవడానికి ఒక బ్యాగ్ ఇట్లా బాగుంది కదా. చూసారా, ఈరోజు అయితే మేము నోముకునే చూపించాం ఫ్రెండ్స్. బ్యాంగిల్స్ అయితే మంచిగా ఉన్నాయి. అదే పెట్టేద్దాం మళ్ళీ. నీకు పింక్ మంచిగా ఉంటాయి వదిన, పింక్ నీకోసమే తీసుకొచ్చిన. మంచిగా ఉన్నాయి, సూపర్. వదిన వాళ్ళ అమ్మ వాళ్ళు ఒక నోము పంపిస్తారంట, ఈసారి స్పూన్స్ పంపించిండ్రు. ఇది అమ్మ వాళ్ళది, ఇది అత్తగారుది. అట్లా పుచ్చుకుంటున్నమ్మ వైనం. హాయ్ అండి, పెద్దవాళ్ళే కాదు చిన్నపిల్లలు కూడా నమ్ముకోవచ్చు. ఇన్ని ముగ్గురిట్లల్లా ఏ నోము నచ్చింది మీకు కామెంట్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.